ఫ్రెండ్స్, ఇది ఈస్ వర్షిత. ఈరోజు అయితే నేను పొంగల్ చేస్తున్నాను. పొంగల్ కోసం మనకి ఎంతమంది తింటారో అంత బట్టి నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను. దాంట్లో పచ్చెనపప్పు మినపప్పు వేసుకున్నాను. ఇప్పుడైతే వాష్ చేసుకున్నాం. ఇప్పుడైతే వాష్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఈ సొగాటికి అయితే నీళ్ళు పోసుకోన్నాం. ఇప్పుడైతే దీన్ని సొగాటికి నీళ్ళు పోసేసాం. పొయ్యి మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసి ఒకేసారి మనం పాలు పోసుకోవచ్చు. కాసేపు ఉడికిన తర్వాత అయినా మిల్క్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫస్ట్ మిల్క్ వేసేస్తున్నా. ఇప్పుడైతే మిల్క్ అయితే పోసేసుకున్నాను. ఇంకో హాఫ్ కూడా మనం పోసుకున్నాం మిల్క్. పోసేసుకున్న తర్వాత మనం బెల్లం అయితే నల్లగొట్టుకున్నాం. నేను అలా పొంగల్ స్టవ్ మీద పెట్టేసి బయటకు అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఎండ కాస్తుంది. మా పువ్వుల చెట్టు చూడండి, మంచి మంచి ఫ్లవర్స్ కాస్తాయి రోజు. చూడండి, నాకు చాలా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్. నేను డైలీ స్కూల్కి అయితే పెట్టుకొని పోతాను ఫ్రెండ్స్. మా హోమ్ టూర్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మా ఇల్లు మాత్రం ఖచ్చితంగా నేను హోమ్ టూర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మా తులసమ్మ ఫ్రెండ్స్, ఇది మా ఉయ్యాల. ఇప్పుడైతే ఉయ్యాల కూర్చోబోతున్నాను. ఫ్రెండ్స్, మాది కృష్ణాపట్నం ఫ్రెండ్స్. కృష్ణాపట్నం ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. మీరు కృష్ణాపట్నం వాళ్ళు చూస్తుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ కృష్ణాపట్నం అమ్మాయిని, మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో అనుకొని మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కృష్ణాపట్నం గురించి మీకు తెలుసుంటే చాలా మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదైతే కృష్ణాపట్నంలో టవర్ ఫ్రెండ్స్. టవర్ పెద్దది. ఎండ మాత్రం బాగా 33 degrees ఉంది ఈ టైంకి. ఇంకా 12కి 1కి ఇంకా ఎంత పడుతుందో గాయ్స్. ఫ్రెండ్స్, మా కృష్ణాపట్నంలో అయితే జాతర ప్రారంభం అవుతుంది. ఇప్పుడైతే ఈ వారంలో ఏప్రిల్ నెలలో ఫస్ట్ వారం నుంచి లాస్ట్ వారం వరకు మంగళవారం సలిపిండి పానకాలు అయితే పోస్తారు. ఇప్పటికీ 2 వారాలు అయిపోయి ఇంకా 2 వారాలు సలిపిండి పానకాలు అయితే పోస్తారు. ఇంకా వచ్చే మే నెలలో మాకు జాతర ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా రావాల్సింది. మీకు ఈ ఊరి గురించి పర్ఫెక్ట్గా తెలియాలంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మన కృష్ణాపట్నం అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా ఊరి గురించి మీకు చాలా విషయాలు కావాలంటే నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టిన పొంగల్ని అయితే చూసేద్దాం. మనం పొంగల్ పెట్టాం కదా, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. మిల్క్ తాగడానికి అయితే పెట్టుకున్నాడు. ఇప్పుడైతే ఒకసారి మనం మిక్స్ చేద్దాం. ఒకసారి మేమైతే ఆకుకూర పప్పు చేస్తున్నాం ఫ్రెండ్స్. నచ్చని ఆలోచన మనం మనసు పెట్టుకోవచ్చు, కానీ నీ జీవితంలోకి మాత్రం రాలేదు. నీ చేయి పట్టుకుని వచ్చినాను, ఎందుకంటే మన ప్రేమ తాలూకా ప్రతి జ్ఞాపకాన్ని నువ్వు ప్రతి క్షణం ఫీల్ అవుతున్నావు. కాబట్టి నీ పెళ్ళి ఎవ్వరు ఆపకపోతున్నావు, నువ్వే ఆపుకుంటావు. నీకోసమే ఆపుకుంటావు.
ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఊరికి జాతరకు రావాలంటే మే 5, 6, 7 అయితే తప్పకుండా విచ్చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా కోసం మీరు రావాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే రెండో వారం మంగళవారం అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. మీకు కన్ఫామ్గా నేను యూట్యూబ్లో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు దాన్ని తప్పకుండా చూసి దాంట్లో డీటెయిల్గా చెప్పుకున్నాను. అమ్మవారి టెంపుల్ కానీ అన్నీ పెట్టినాను ఫ్రెండ్స్. రోడ్డు కానీ నేను మొత్తం ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా నేను మా హోమ్ నుంచి టెంపుల్ వరకు వీడియో అయితే ఫుల్ వీడియో తీస్తాను. మీరు తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. మనం ఆ పొంగల్ అయిపోయే లోపలికి మనం ఇంకో వీడియో కూడా చేసేయచ్చు. నేనైతే పార్ట్ 2 అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పార్ట్ 1 అనమాట. ఇది పార్ట్ 2లో మొత్తం ప్రాసెస్ మొత్తం మనం ఏం చేసామో అది చూపిస్తాను ఫ్రెండ్స్. అంతవరకు గుడ్ బై.